హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఈ నెల 12వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని కూడా సేల్స్ అయితే ఉన్నాయి కదా. ఈ సేల్స్లో మనం ఫోకస్ చేయవలసినటువంటి టీవీస్, అలాగే మంచిగా ప్రైస్ డ్రాప్ కావచ్చు, డిస్కౌంట్స్ కావచ్చు, వచ్చేటువంటి టీవీస్ ఏంటి అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే నేను మీకు 32 ఇంచ్, 43 ఇంచ్, 55 ఇంచ్ టీవీస్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఎవరైనా సరే ఈ సేల్స్ మీద భారీగా హోప్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. ఎందుకంటే మీకు స్మార్ట్ టీవీస్ మీద భారీగా డిస్కౌంట్స్ కానీ లేకపోతే ప్రైస్ డ్రాప్స్ కానీ ఏమీ కూడా లేదు అనమాట. చాలా స్లైట్లీనే వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. ఎక్కువ వచ్చేటప్పటికి ఏంటంటే లోకల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, VW అనగా లేదా ఇంకా రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వీటి మీద మాత్రం ఎక్కువ ప్రైస్ డ్రాప్స్ అనేటువంటి కనిపిస్తున్నాయి అన్నమాట. అంతే తప్ప మనకి మన LG, సోనీ, శాంసంగ్, TCL, హైయర్ ఇటువంటి స్మార్ట్ టీవీస్ మీద అయితే ఎక్కువ ప్రైస్ డ్రాప్స్ కూడా ఏమీ లేవని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో మనకు అతి త్వరలో మంచి సేల్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. ఆగస్ట్ 15 కావచ్చు, అలాగే దసరా కావచ్చు, సేల్స్ అయితే ఉంటాయి. అక్కడ మంచిగా ప్రైస్ డ్రాప్స్ అనేటువంటి మనం అయితే నోటీస్ చేయొచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనకి ఈ సేల్స్లో ఉన్నటువంటి టీవీస్ ఏంటి అనేది అయితే నేను మీకు ముందుగా చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేటప్పటికి 32 ఇంచ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ టోటల్గా 3 టీవీస్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేటప్పటికి రెడ్మీ F సిరీస్ అనమాట. ఇది 5T OSతో రావడం జరుగుతుంది. గూగుల్ TOS అయితే కాదన్నమాట. సో దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. మంచి డిస్ప్లే క్వాలిటీని అయితే ఈ బడ్జెట్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారన్నమాట. మంచి పంచింగ్ అలాగే వివిడ్ కలర్స్తో రావడం జరుగుతుంది. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి సౌండ్ క్వాలిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. లౌడ్నెస్ వచ్చినప్పటికి అంత హ్యూజ్ ఏమీ ఉండలేదు, పర్వాలేదు. చిన్న రూమ్స్లో మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకి మంచి లౌడ్నెస్తోనే ఈ టీవీ కూడా రావడం జరుగుతుంది. అలాగే యూఏ ఏదైతే ఉందో కొంచెం ల్యాగ్ అవుతుందన్నమాట. బికాజ్ ఎందుకంటే ఇది 5 OSతో వస్తుంది. మినిమం 1.5 GB ర్యామ్ అయితే ఉండాలి. కాకపోతే వీళ్ళు 1 GB ర్యామ్తోనే వీళ్ళు తీసుకొస్తున్నారన్నమాట. సో దానివల్ల కొంచెం ల్యాగ్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. అలాగే ఇది 1 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందన్నమాట. అలాగే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా వీళ్ళు 11,500 నుండి 12,500 మధ్య అయితే సేల్ చేస్తూ ఉంటారు. ఈ సేల్లో వచ్చినప్పుడు మనకి 10,500 నుండి 11,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరుగుతుందన్నమాట. మీకు అండర్ 10,000లోనే మంచి స్మార్ట్ టీవీ కావాలి, అది కూడా బేసిక్ యూజ్ అనుకుంటే మాత్రం దీని అయితే పర్చేస్ చేసుకోండి. మీకు ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అవుతుందన్నమాట. అండర్ 10,000, అదే 10,500 ఈ బడ్జెట్లో మాత్రం. ఒకవేళ మీరు కనుక ఒక్క 2,000 రూపాయలు లేదా 1,500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనుకుంటే షామీ నుండే ఇంకొక మంచి టీవీ అయితే ఉందన్నమాట. అదే షామీ A Pro QLED 2025 టీవీ అన్నమాట. మనకి F సిరీస్కి దీనికి డిస్ప్లే క్వాలిటీలో 20% డిఫరెన్స్ అనేటువంటిది చాలా సింపుల్గా నోటీస్ చేస్తారన్నమాట. మనకి ఇది A సిరీస్ QLED ఏదైతే ఉందో దీంట్లో మనకి మంచి డీటెయిల్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. కలర్ డెప్త్ కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది. సో పైగా ఇందులో మనకి HDR10 అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే MEMCతో కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉంటారో వాళ్ళు మంచిగా సాటిస్ఫై కూడా అవుతారని చెప్పుకోవచ్చు. సో మీకు మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, అలాగే డీసెంట్ ఆడియో క్వాలిటీ కావాలనుకుంటారు, అది కూడా అండర్ 14,000 రూపీస్ బడ్జెట్లో వాళ్ళైతే షామీ A Pro QLED టీవీ అయితే పర్చేస్ చేసుకొని ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారన్నమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 14,999 రూపాయలు సేల్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్లో మనకి 13,499 రూపాయలకి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇంకా మీరు కార్డ్ ఆఫర్స్ అయినా యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకొక 500 రూపాయలు కూడా డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు థర్డ్ టీవీ వచ్చేటప్పటికి TCL నుండి అయితే వస్తుంది. TCL V5C అన్నమాట. 2025 కింగ్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఫెద అయిపోతామన్నమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. చాలా పంచింగ్ అలాగే మంచి వివిడ్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మనకి కలర్ బూస్టింగ్ టెక్నాలజీ కూడా రావడం వల్ల మన కలర్స్ అనేవి కొంచెం బూస్టింగ్ అవి చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. ఈ టీవీ మనకి ఫుల్ HD డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే VA ప్యానల్తో అయితే వస్తుందన్నమాట. అలాగే QLED లేయర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 6 స్టేజ్ రిఫ్రెష్ అయితే వస్తుందన్నమాట. అలాగే మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మంచి డీపర్ బ్లాక్స్తో ఈ టీవీ రావడం జరుగుతుందన్నమాట. సో మనకు 13 సెగ్మెంట్లోనే 43, 55 టీవీస్ లాగానే మంచి ప్రీమియం డిస్ప్లే క్వాలిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ ఆడియోతో వస్తున్నాయి. సో మంచి ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది, లౌడ్నెస్ కూడా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే క్వాలిటీ అయితే ఉందో ద బెస్ట్ ఆడియో క్వాలిటీతో ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి 1 GB ర్యామ్ అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ గూగుల్ TOSతో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అంతా కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. అలాగే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా వీళ్ళు 14,999 రూపాయలు సేల్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్లో మనకి ఇది 13,000 రూపాయల బడ్జెట్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇఫ్ మీరు కనుక 13,000 రూపాయల బడ్జెట్లో దీన్ని సొంతం చేసుకోగలిగితే మాత్రం వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయితే అవ్వబోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్గా మనకి 32 సెగ్మెంట్లో ఉన్నటువంటి టీవీస్ అన్నమాట. నెక్స్ట్ మనకి 43 ఇంచ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి చాలా టీవీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో నేను మీకు ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ అయితే సెలెక్ట్ చేశాను. ఇందులో మన ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి షామీ FX Pro QLED టీవీ అన్నమాట. ఎవరైతే 5 OS టీవీ
చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారు వాళ్ళైతే ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా చాలా మంచిగా అయితే ఉందన్నమాట. మంచి వివిడ్ అలాగే మంచి సాలిడ్ కలర్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. ఎవరైతే మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీని పిక్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో MEMC కూడా చాలా మంచిగా అయితే వర్క్ అవడం జరుగుతుంది. అలాగే దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీరు కనుక 43 ఇంచ్ టీవీ తీసుకుంటే, ఒకవేళ మీరు కనుక 55 అండ్ అబోవ్ తీసుకుంటే మాత్రం 34 వాట్ స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ ఆడియోతో అయితే రావడం జరుగుతుంది అనమాట. యూఏలో ఎక్కడా కూడా మనకు ల్యాగ్ అయితే లేదు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా వీళ్ళు 43 ఇంచ్ 27,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. బట్ మనకి ఈ ఆఫర్లో 25,000 రూపాయల నుండి 26,000 రూపాయల బడ్జెట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనకి 55 టీవీ కూడా ఈ ఆఫర్లో అయితే ఉంది. ఇది మనకి 39,000 రూపాయలకి రెగ్యులర్గా సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్లో మనకి ఇది 37,000 రూపాయల నుండి 38,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో మన కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే మాత్రమే వచ్చేటువంటి ప్రైజెస్ అనమాట. డైరెక్ట్గా మనకి వీళ్ళ ప్రైజ్ డ్రాప్ అనేటువంటి తీసుకురాలేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చినప్పటికి LG UA82 అనమాట. చాలామంది అడుగుతున్నారు UA82 తీసుకోవాలా 83 తీసుకోవాలా అని చెప్పేసి. మీకు కనుక మ్యాజిక్ రిమోట్ అవసరం అనుకుంటే 83 తీసుకోండి. ఒకవేళ మాకు మ్యాజిక్ రిమోట్ అవసరం లేదనుకుంటే 82 అయితే తీసుకోండి. రెండింటికి మన ప్రైస్ వచ్చినప్పటికి 3,000 రూపాయల డిఫరెన్స్ లేదా 2,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మనకి స్టోర్ ఆధారంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, రెండింటిలోని కూడా మనకి డిస్ప్లే క్వాలిటీ సేమ్ ఉంటుంది. మన డిస్ప్లే కానీ ఆడియో కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఏమీ కూడా తేడా ఉండదు. రెండు టీవీస్ ఒకటే, ఓన్లీ మనకి రిమోట్లో మాత్రమే డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. అయితే మన ఈ టీవీ యొక్క స్పెక్స్ లైట్గా చూద్దాము. ఇది మన 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మన HDR10 ఉంటుంది, HLG ఉంటుంది, అలాగే ఫిలిం మేకర్ మోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 4K అప్ స్కేలింగ్ కూడా ఇందులో అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి మోషన్ బ్లర్ కూడా చాలా మంచిగా అయితే రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో ఆల్ఫా 7 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. ప్రీవియస్లీ మనకి ఇదే బడ్జెట్లో ఆల్ఫా 5 ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేసేవారు. ఇప్పుడు మనకి ఆల్ఫా 7 అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఆల్ఫా 7 మనకి QLED టీవీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ప్రీవియస్ జనరేషన్లో సేమ్ ఒక ప్రాసెసర్ ఇందులో కూడా తీసుకొస్తున్నారు. దీని యొక్క కలర్ క్యాలిబ్రేషన్ చాలా చాలా బెటర్ అయితే ఉందన్నమాట. అలాగే మనకి ఆడియో క్వాలిటీలో సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ద బెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అది త్వరలో నేను మీ ముందుకి UA83 యొక్క రివ్యూని తీసుకొస్తాను. ఆల్రెడీ తీసేసుకున్నాను టీవీని, చెక్కింగ్లో ఉందన్నమాట. సో మేబీ సేల్ అయ్యాక అయితే మీ ముందుకు వస్తుంది. కంప్లీట్ చెక్ చేసాక మాత్రమే తీసుకొద్దాము అన్న ఉద్దేశం తారిపోయిన అంతే తప్ప సేల్కి ముందు తీసుకొచ్చేస్తే మంచిగా ఉంటుంది. బట్ నాకు సాటిస్ఫై అనిపించకపోతే మాత్రం మీకు చెప్పిన ఉపయోగం ఉండదు కదా. అందుగురించి కంప్లీట్గా చెక్ చేశాక అన్ని విధాలుగా నచ్చాక మాత్రమే మీ ముందుగా తీసుకొస్తాను. సో కొంచెం లేట్ అవుతుంది, ఏమీ అనుకోకండి. సో ఓకేనా ఫ్రెండ్స్, అదే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్ మాత్రమే వీళ్ళైతే ఆఫర్లో పెట్టారు. ఇది మన రెగ్యులర్గా 34,990 రూపాయలు సేల్ చేస్తారు అనమాట. ఈ ఆఫర్లో ఇది మనకి 33,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది. మీరు కనుక 33,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ సొంతం చేసుకున్నారంటే మాత్రం వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయితే అవ్వబోతుంది అనమాట. ఎందుకంటే UR75 మన దగ్గరలో 31,000 రూపాయలు అయితే ఉందన్నమాట. దాంట్లో డాల్బీ అట్మాస్ కానీ ఏమీ ఉండవు. బట్ దీనికి దాన్ని కంపేర్ చేసుకుంటే ఒక 25% బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ టీవీలోనే. సో మీరు ఖచ్చితంగా 33,000 రూపాయలకు వస్తే మాత్రం ఆరామ్స్గా ఈ టీవీని అయితే పర్చేస్ చేసేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి థర్డ్ టీవీ వచ్చినప్పటికి TCL P7 1K. ఇది మన TCL నుండి మంచి QLED టీవీ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా 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 బాగుంటుంది. అలాగే మనకి ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. అలాగే MEMC ఏదైతే ఉందో 6 స్టేజ్తో రావడం జరుగుతుంది. మనకు ఫాస్ట్ వీడియోస్ మూవ్మెంట్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ ఉంటుంది అనమాట. అలాగే ముఖ్యంగా దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ ఏదైతే ఉంటుందో మంచి పంచింగ్ అలాగే మంచి కలర్ బూస్టింగ్తో రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా దీని యొక్క కలర్స్కి అయితే ఇంప్రెస్ అవుతారు అనమాట. అలాగే ఇందులో మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్స్ ఏవైతే ఉన్నాయి మంచి డీపర్ బ్లాక్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ డాల్బీ అట్మాస్తో వస్తుంది అనమాట. ఈ టీవీ డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మనకి పిక్చర్ క్వాలిటీలో ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు, చాలా మంచిగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 29,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫర్లో మనకి 27,990 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మేము అంత బడ్జెట్ పెట్టుకోలేము, కాకపోతే TCLలోనే మాకు మంచి డిస్ప్లే క్వాలిటీ అలాగే మంచి ఆడియో క్వాలిటీ ఉన్నటువంటి టీవీ కావాలి అనుకుంటే మాత్రం TCLలో V16 అయితే మీరు పర్చేస్ చేసుకోండి. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఇది డాల్బీ విజన్తో వస్తుంది, అలాగే డాల్బీ అట్మాస్తో వస్తుంది, HDR10 ఉంటుంది, అలాగే మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ మీకు ఆ రెండు టీవీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి డిస్ప్లే క్వాలిటీలో చాలా చేంజింగ్ అనేటువంటిది ఉంటుంది. దీంట్లో కూడా మనం HDR వీడియోస్ అయితే చూసుకోవచ్చు. క్వాలిటీ చాలా మంచిగా ఉంది. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తోనే వస్తుంది.
అలాగే మనకి డిస్ప్లే యొక్క కలర్స్ ఏవైతే ఉంటాయో మంచి రియల్ టు నేచర్ కలర్స్ దగ్గరలోనే ఉంటున్నాయన్నమాట. ఎక్కడ కూడా మనకి వామ్ కలర్ కానీ లేకపోతే బ్లూయిష్ టింట్ కానీ ఈ టైప్ ప్రాబ్లం అయితే ఈ టీవీలోనే అయితే నోటీస్ చేయలేమన్నమాట. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ డాల్బీ అట్మాస్తో అయితే ఈ టీవీ రావడం జరుగుతుందన్నమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 25,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. బట్ మనకి ఈ ఆఫర్లో 23,500 రూపాయలకి అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి 5th టీవీ వచ్చేటప్పటికి సామ్సంగ్ నుండి అయితే వస్తుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి సామ్సంగ్ క్లస్టర్ 4K ఇన్ఫినిటీ విజన్ అన్నమాట. పేరు చాలా పెద్దగా ఉందన్నమాట. సో దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ ఆల్రెడీ చెక్ చేసిన షోరూంలో క్వాలిటీ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీతో రావడం జరుగుతుంది. ఇందులో మనకి డైరెక్ట్ ఎల్ఈడీని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది QLED టీవీ అయితే కాదు. అలాగే HDR10 ఉంటుంది. అలాగే ప్యూర్ కలర్ టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా మంచి పంచింగ్ కలర్స్తో రావడం జరుగుతుంది. సాఫ్ట్ కలర్ అనే ప్రాబ్లం అయితే లేదన్నమాట. మీకు గుర్తుందా సామ్సంగ్లో D సిరీస్లోని విజన్ ప్రో టీవీ ఉంది కదా, సేమ్ ఆ టీవీ ఈ టీవీ ఒకే విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి నియర్ టు పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మన స్లైట్లీ కొంచెం ఈ టీవీ బెటర్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా చాలా స్లైట్లీ రెండు కూడా సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ RMS స్పీకర్స్తో రావడం జరుగుతుంది. ఈ టీవీ డాల్బీకి అయితే సపోర్ట్ చేయదు, కాకపోతే అడాప్టివ్ సౌండ్స్తో రావడం జరుగుతుంది అనమాట. దీనికి ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది రెగ్యులర్గా 35,000 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్లో మనకి ఇది 32,000 అలాగే 31,000 బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ 31,000 రూపాయల బడ్జెట్ ఇది వస్తుందంటే మాత్రం మీరు వివిడ్ ప్రో కంటే దీన్నే పర్చేజ్ చేసుకోమని చెప్తాను అనమాట. ఎందుకంటే మీకు వివిడ్ ప్రో కంటే ఈ టీవీ బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనకి 60 వచ్చినప్పటికి సోనీ బ్రావియా 2 S25B ఇది మనకి 55 ఇంచ్ టీవీని అయితే వాళ్ళు ఆఫర్లో తీసుకొచ్చారన్నమాట. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది. మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే ఉంటాయి. మంచి కలర్ బూస్టింగ్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే క్రికెట్ మ్యాచ్ కానీ అలాగే స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువ చూసే వాళ్ళ కోసం మనకు మోషన్ బ్లర్ కూడా చాలా మంచిగానే రెడ్యూస్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్తో ఇదైతే రావడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తాయన్నమాట. బట్ ఈ టీవీ మనకి డాల్బీ అట్మాస్ అయితే రావట్లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 56,990 రూపాయలకి వీళ్ళైతే రెగ్యులర్గా సేల్ చేస్తున్నారు. మనకు ఆఫర్లో 54,990 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఈ సేల్స్లో మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, VW అని ఇంకా చాలా బ్రాండ్ టీవీస్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీరైతే పట్టించుకోకండి. ఎందుకంటే మనం టీవీ పర్చేజ్ చేసుకున్నామంటే మనకు లైఫ్ మంచిగా ఉండాలి, మనకు డిస్ప్లే క్వాలిటీ వైజ్ మనకు సాటిస్ఫై చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. ఈ టీవీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను పర్సనల్గా యూజ్ చేసాక మాత్రమే నేను ఈ ఆఫర్లో ఉన్నాయని చూసి నేను మీకైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అంతే తప్ప ఏదో ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి నేను మీకైతే చెప్పట్లేదు. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నేను మీకోసం చాలా మంచి టీవీస్ ఒక రివ్యూస్ కూడా చేశాను అనమాట. ఇంకా మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఒక్కసారి మీరు మన ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి. సో మీకు ఆ వీడియోస్ నా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఆ వీడియోస్ చూసి లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో అలాగే నేను మీకు త్వరలోని 2025లో లాంచ్ అయిన టీవీస్లో 43 ఇంచ్ల ఏ బెటర్ టీవీస్, అలాగే 55 ఇంచ్ల ఏ బెటర్ టీవీస్, అలాగే 65 ఇంచ్ల ఏ బెటర్ టీవీస్ అండ్ డిఫరెంట్ వీడియోస్ అనేటువంటి మీ ముందు తీసుకొస్తానమాట. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో మనం ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.